హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశాన్ అయ్యే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో ఎవరు? సార్ మేము ఆర్బీఎల్ క్రెడిట్ నుంచి ఫోన్ చేస్తున్నాం. అది పేమెంట్ పెండింగ్ పెట్టారు. ఎవరు? ఏమైనా ప్రాబ్లం సార్? ఆర్బీఎల్ క్రెడిట్ కార్డ్ సార్. ఆర్బిఎల్ క్రెడిట్ కార్డ్ నుంచి మాట్లాడుతున్నారా? అవునవును సార్. ఓకే, చెప్పండి. అది ఏమైంది సార్ ప్రాబ్లం? పేమెంట్ పెండింగ్ పెట్టారు, ఏమైనా ప్రాబ్లం? చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నా ప్రాబ్లమ్ చెప్పాలంటే ఫస్ట్ మీరు ఎవరికి కాల్ చేసారు, ఎంత అమౌంట్ ఉంది, కార్డ్ నెంబర్ చెప్పండి. ఓకే సార్, కార్డ్ నెంబర్ చెప్తున్నాం సార్. కార్డ్ నెంబర్ వచ్చేసి 9497 సార్. ఓకే, పేరు, కస్టమర్ పేరు? సార్ కస్టమర్ సుమలత, కొత్తపల్లి సుమలత. ఓకే, రైట్. అది ఏంటి సార్, ఏమైనా దాని మినిమం అమౌంట్ 21,631 రూపీస్ ఉంది సార్. ఓకే, మీరు ఇంకా చిన్న క్వశ్చన్ అడగాలనా? అడగండి సార్. మీ డిజిగ్నేషన్? సార్ మరి కస్టమర్కి ఫోన్ చేసి కలెక్షన్కి వెళ్తుంది సార్. మీ డిజిగ్నేషన్ అంటే మీరు టెలికాలరా, ఏసీఎమా, టెలికాలర్, లేకపోతే టెలికాలర్. టీమ్ లీడరా, మేనేజరా, ఫ్లోర్ ఇన్ఛార్జా అట్లా అడుగుతున్నా నేను. టెలికాలర్. టెలికాలరా? దీన్ని నేను సెటిల్మెంట్ చేపిస్తాను. అవునా సార్? సెటిల్మెంట్ చేపిస్తాను నేను. చెప్పండి మీరు. ఇప్పుడు సెటిల్మెంట్ ఓకే సార్ వస్తుంది. అంటే ఏమైందంటే మీరు 90 days అయింది కదా పేమెంట్ చేయక. సెటిల్మెంట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ట్రస్టబుల్ అమౌంట్ అంటే మినిమం అమౌంట్ ఫస్ట్ పేమెంట్ చేస్తారు. ఇంత నేను చెప్పిన తర్వాత కూడా మీరు నాకు మినిమం పేమెంట్ చేయమంటున్నారంటే ఇక నేను ఏం చెప్పలేను మీకు. అవసరంగా అంటే మా టీం పెడుతుంది మారురా. ఇవ్వండి, దాంట్లో ఏముంది. నాకు కనెక్షన్ పేమెంట్. హలో సార్, కొత్తపల్లి సుమలత వారికి ఏమవుతారు సార్ మీరు? వాళ్ళ అబ్బాయిని. నా పేరు శివ. మీరు కావాలంటే నా గురించి వెరిఫై చేయాలంటే మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ ఎక్కువ అంటారు కదా, అతను అడగండి. రవి ఉన్నాడు కదా మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్. మా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ రవి ఎవరు లేదు సార్. కేసు వచ్చేసి మాకు అసెండ్ చేసినారు ఈ మంత్. లాస్ట్ మంత్ ఎవరు చేశారో తెలియదు. ఈ మంత్ మీ ఏజెన్సీకి వచ్చింది అయితే నా కేసు. మా ఏజెన్సీకి వచ్చింది కేసు. ఓకే, మళ్ళీ మంత్ ఎండింగ్ లో కాల్ చేస్తున్నారు మీరు, మంత్ అంతా కాల్ చేయలేదు. మంత్ ఎండింగ్ ప్రెజర్ పక్కన పెట్టండి. మంత్ ఇది మాకు మంత్ స్టార్టింగ్ మీ కేసుకి. అవునా? అంటే మంత్ స్టార్ట్ ఎప్పుడు వచ్చింది నా కేసు మీ దగ్గరికి? అంటే 12 to 12 ఉంటుంది సార్. 12th వచ్చిందా మీ దగ్గర? చెప్పండి. అయితే 12th వచ్చినా అంటే పర్లేదు. అయితే నేను ఏమంటున్నాను అంటే దీన్ని సెటిల్మెంట్ చేపిస్తాను నేను. మీరు చెప్పండి నాకు ఎంత ఇవ్వగలుగుతారు చెప్పండి, దాన్ని బట్టి మనం క్లియర్ చేస్తాం. ఓకే సార్, చెక్ చేసి మాట్లాడి చెప్తాను. ఇప్పుడే చెక్ చేస్తారా? ఎర్లీ మార్నింగ్ చేస్తా. మీరు నాకు ఎప్పుడైనా కాల్ చేయండి. మీరు ఫస్ట్ నా ఏ స్టేజ్ లో ఉంది నా అకౌంట్ చూడండి. బకెట్స్ లో ఉందా, రైట్ ఆఫ్ లో ఉందా, వింటేజ్ లో ఉందా? ఓకే, ఇప్పుడైతే సరే అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది చెప్పండి. 4,02,000 ఉంది సార్. ఓకే, సరే మీరు నాకు చెప్పండి. ఒకవేళ మీరు చెప్పిన అమౌంట్ మనకు ఓకే అనిపిస్తే 100% సెటిల్మెంట్ చేపిస్తా. ఎందుకంటే ఆల్రెడీ నేను మా అమ్మగారిది 2 సెటిల్మెంట్ చేయించాను. ఆ లెటర్ మీకు ప్రొవైడ్ చేయమంటే ఆ లెటర్ కూడా ఇస్తాను నేను. నో ఇష్యూ. ఓకేనా? దాన్ని బేస్ చేసుకుని మీరు ఇవ్వగలుగుతారంటే ఇవ్వండి, లేకుంటే ఇక అదే నడుస్తుంది, ఇక ఆర్టీపీ నడుస్తుంది. ఓకేనా? కాల్ బ్యాక్ చేస్తాను. ఇప్పుడు చేస్తారా, రేపు చేస్తారా? ఆల్రెడీ ఇప్పుడు టైం అయిపోయింది కదండి, 7:10 అవుతుంది. 5 to 10 minutes ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే డన్, చలో రైట్. హలో హలో ಶ್ರೀನಿವಾಸ್ ಅವರು ಮಾತಾಡ್ತಿರೋದು. శ్రీనివాస్ తెలుగునా? హలో సార్, శ్రీనివాస్ వాళ్ళేనా మాట్లాడేది? అవును.
సార్ మీది ఈఎంఐ ఓవర్ డ్యూ ఉంది కదా సార్, ఎప్పుడు పే చేస్తారు? కొంచెం టైం పడుతుంది మేడం. టైం ఇచ్చేదానికి ఎంతుంది మేడం, ఎంతుంది? 2800 ఉంది సార్. 20 days అయిపోయింది. చిన్న అమౌంటే కదా, పే చేసేసింది. నాకు అర్థం కాలేదు మేడం. 2800 ఉంది సార్ మీది. 20 రోజులు అయిపోయింది ఇప్పటికే. అది 2800 కదా, చిన్న అమౌంట్ పే చేసేయండి. 2800 పే చేస్తే అయిపోతుందా? అకౌంట్ క్లోజ్ అయిపోతుందా? 2800 కూడా పే చేయాలి సార్. అదే మేడం, 2800 చేస్తే అకౌంట్ క్లోజ్ అయిపోతుందా? అకౌంట్ క్లోజ్ అవుతుంది సార్. మీది ఈఎంఐ కంప్లీట్ అవుతుంది ఈ మంత్ ది. అవునా, ఎంత ఉంది మేడం అవుట్ స్టాండింగ్? ఏంటి సార్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది? మీది అవుట్ స్టాండింగ్ వచ్చి 2800 ఉంది. అవుట్ స్టాండింగ్ నార్మల్ గా మీది 2600. మీకు 20 days అయింది కాబట్టి మీకు పెనాల్టీ యాడ్ అయింది 200. లేదు, అది కాదు మేడం. అసలు యాక్చువల్లీ నాకు అమౌంట్ ఎంత ఉంది, టోటల్ అమౌంట్ ఎంత ఉంది నాది? టోటల్ 25,945 రూపీస్ ఉంది సార్. అవునా, ఓకే ఓకే ఓకే. మీకు నేను సాటర్డే వరకు చేపిచ్చేస్తాను, సరేనా? సార్ ఇది చిన్న అమౌంట్, ఈరోజు ఈవినింగ్ ఇప్పుడే చేసేయండి సార్. ఎందుకంటే నా దగ్గర లేదు. పెనాల్టీ పెరిగేస్తుంది, మీకే అమౌంట్ ఎక్కువ అవుతా అదే ఉంటుంది. అదే, నేను శనివారం విత్ పెనాల్టీ పేమెంట్ చేస్తాను, సరేనా? సాటర్డే రోజు, ఓకేనా? లేదు సార్, అట్లా అవ్వదు సార్. ఈ రోజే చేసేయండి. చిన్న అమౌంటే కదా. మేడం, చిన్న అమౌంటే కరెక్ట్. మీరు ఏ కంపెనీ నుంచి మాట్లాడుతున్నారు? నావి కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. నావి నుంచి మాట్లాడుతున్నారా? అయితే నేను ఒక విషయం చెప్తాను. మీరు నాకు నేను శనివారం సాటర్డే రోజు అయిపోతుంది మీది పేమెంట్, సరేనా? ఇప్పుడు మీరు పే చేయకపోతే ఫీల్డ్ ఏజెంట్ అనేది మీ అడ్రస్ వస్తారు సార్. అప్పుడు పంపించండి మేడం, పంపించండి మేడం, నేను డీల్ చేసుకుంటాను. దాంట్లో ఏముంది మేడం, ఒక సిగరెట్ ఆఫీసే వెళ్ళిపోతాడు ఆయన, ఇంకేముంది? ఓకే సార్, ఫీల్డ్ ఏజెంట్ వస్తారు, మీరు వాళ్ళతో మాట్లాడండి. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. కన్ఫర్మ్ పేమెంట్ ఎప్పుడు చేస్తారు? లేదు, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పంపించండి, ఇక నేను ఆయనతోనే మాట్లాడుకుంటా. హలో, మీరేనా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్? హలో, మీరు మీరేనా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్? ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మీరేనా? హలో, మీరు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మీరేనా? హలో, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మీరేనా? లేదు సార్, ఇది శ్రీనివాస్ గారా మాట్లాడేది? అవును, నేనే. చెప్పండి. నేను సాటర్డే పేమెంట్ చేస్తా అంటే మీ మేడం ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పంపిస్తాను అంటుంది. పంపించండి. ఎప్పుడు సాటర్డే సార్? నేను ఇప్పుడు రేపు వచ్చి నెక్స్ట్ సాటర్డే 28th. మీ డ్యూ డేట్ ఎప్పుడు సార్? మీ డ్యూ డేట్ ఎప్పుడు? డ్యూ డేట్ అయిపోయిందండి, నాకు అర్థమైంది. కాకపోతే నా దగ్గర ఫండ్ లేదు కాబట్టి నేను చేయలేదు, ఓకేనా? నేను సాటర్డే చేపిస్తా అన్న విత్ ఇంట్రెస్ట్. మీరు అయినా కానీ మీరు ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పంపిస్తారంటే యువర్ విష్ అండి, పంపించండి, నో ఇష్యూ. ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ సార్ ఒక నిమిషం సార్, సరేనా? మీ డ్యూ డేట్ ఎప్పుడు సార్? డ్యూ డేట్, అవును కదా? ఓకే బ్రదర్, వినండి సార్ ఒక నిమిషము, సరేనా? ఈఎంఐ అమౌంట్ ఎంత? 2600 రూపీస్. ఓకే, సరేనా? 2600 మీకు పే చేయడానికి ఆల్రెడీ మీరు 20 days టైం తీసుకున్నారు సార్. అవును. మళ్ళీ ఇంకా సాటర్డే చెప్తే ఎలా సార్? అదే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది కదా మీకు. ఏది ఇంట్రెస్ట్ సార్? ఏది ఇంట్రెస్ట్? మీకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఇప్పుడు. ఇంట్రెస్ట్ వస్తుంది కదా. మీరు లోన్ తీసుకున్నప్పుడు మీరు అగ్రిమెంట్ మీరు సరిగా చూడలేదా సార్? లేదు, చూడలేదు. అయితే ఎల్ఎడ్ పెనాల్టీ చార్జెస్ యాడ్ అవుతాయని. యాడ్ చేసుకోరు, నేను వద్దంటున్నానా? మీరు చేసుకోరు. సార్ చేస్తున్నారు పేమెంట్ యాడ్ చేయండి సార్. 500 కాదు, యాజ్ పర్ ది పాలసీ పెనాల్టీ చార్జెస్ యాడ్ అవుతాయి సార్. పేమెంట్ క్లియర్ చేయండి సార్. మీరు నేను సాటర్డే పేమెంట్ శనివారం చేస్తా. శనివారం ఎందుకు సార్? శనివారం ఎందుకు? ఒక పని చేయి. శనివారం ఎందుకు సార్? మీ పేరు సార్? మీ పేరు కిరణ్ సార్. శనివారం కూడా చెయ్యను నేను, సరేనా? ఎందుకు సార్? చెయ్యను. నువ్వు అంటున్నావు కదా, ఎందుకు సార్? నువ్వు నా ఇంటెన్షన్ ఇష్యూ చేసినావు. ఇప్పుడు నేను చెయ్యను. నేను చెయ్యను. నువ్వు ఏం చేసుకుంటో చేసుకో, నేను చెయ్యను. కాల్ రికార్డ్ అవుతుంది నీ దగ్గర కాల్ రికార్డ్ అవుతుంది కదా. నీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ పంపి, నీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నేను చూసుకుంటా, సరేనా? ఏం చూసుకుంటారు సార్? ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు మీరు. నా ఇష్టం, నా మొబైల్. నువ్వు ఎవరు చెప్పడానికి? ఇష్టం సార్, నా మొబైల్ నా ఇష్టము. నువ్వు ఎవరు నాకు చెప్పడానికి? ఇష్టము. చేసి మాట్లాడు ఇవన్నీ. నాకు చెయ్యను, పేమెంట్ మాట్లాడు. చెయ్యను. ఎందుకు అయితే చెయ్యను. నీ గురించి నువ్వు ఫోన్ చేయాలని తీసుకున్నా. నువ్వు కిరణ్ నాకు ఫోన్ చేయాలని తీసుకున్నా అంటున్నావు కదా.
సార్ చెప్పు సార్. అదే మీ ఇప్పుడు పేమెంట్ క్లియర్ చేయాలి. చెయ్యను ఒక్క రూపాయి ఇయ్యను నీకు, ఒక్క రూపాయి ఇవ్వను. అడ్రస్ ఎక్కడ? నీకు తెలియదు అడ్రస్? లొకేషన్ నీకు తెలియదా లొకేషన్? అడ్రస్ లేదా నీ దగ్గర? నీ ఏజెన్సీ పేరు చెప్పు. నాది ఏజెన్సీ పేరు చెప్పు. నీ ఎంప్లాయీ చెప్పు. హెడ్ ఆఫీస్ నుంచి నీ ఎంప్లాయీ చెప్పు. నీది ఎంప్లాయీ చెప్పు. నీ మేనేజర్ పేరు చెప్పు. నీ మేనేజర్ పేరు చెప్పు సారు. ఎంప్లాయీ L1367. ఓకే నీ ఓకే. ఆర్గ్యుమెంట్ నువ్వు చేస్తున్నావు, నేను కాదు. నువ్వు చేస్తున్నావు. నీకు మంచి నాకు దిమాగ్ సకాయింపు చేసి నాకు నా మైండ్ ఖరాబ్ అయిపోయింది. నా దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. నేను ఒక్క రూపాయి గట్టా నీకు.